హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కాలీఫ్లవర్ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. బ్రాన్స్లో కాబట్టి మనం ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోలేమండి. మామూలుగా నూనె తేలేంత వరకే పెట్టుకున్నాను. ఇది లాస్ట్ ప్రాసెస్ అండి, గార్నిషింగ్ ప్రాసెస్. అయితే నేను ఇక్కడ 2 చిన్న కాలీఫ్లవర్స్ తీసుకున్నానండి. కట్ చేసుకుని పురుగులు ఉన్నాయని చెక్ చేసుకోవాలండి. కట్ చేసుకొని సాల్టెడ్ వాటర్లో నానబెట్టుకోవాలి, కాసేపు అందులో ఉంచాలి. ఒక 10 మినిట్స్ అలా ఉంచిన తర్వాత నేను ఇందులో కుక్ చేసుకున్నానండి. త్వరగా ఉడికిపోతుంది ఇందులో. ఆ పక్కన ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ అండి. అయితే నాన్ స్టిక్లో లాగా డీప్ ఫ్రై కాదండి. న్యూట్రిషనల్ బెనిఫిట్స్ పోతాయి అన్నమాట. బ్రాన్స్లో ఎంతవరకు మనం చేసుకోగలమో అంతవరకే చేసుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర, నూనె కాగిన తర్వాత అది చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకండి. ప్రాన్స్లో ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనము అవన్లో అట్లా పెట్టుకోకూడదండి. డైరెక్ట్ అలాగే తింటే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. కాస్త ఉప్పు, త్వరగా వేగిపోతుంది అనమాట. ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతుంది. కలుపుకొని ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి. పచ్చివాసన పోవాలి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కూడా షేర్ చేస్తానండి. బ్యాచిలర్స్, బిగినర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇలా చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ కుక్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు కుక్ చేసుకోకపోతే కనుక ఇప్పుడండి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడరు వేసిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు ఉడకనివి అయినా ఉడికించినవైనా ఇప్పుడు వేసుకోవాలండి. ధనియాల పౌడర్, మీకు రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ధనియాల పౌడర్ అండి. బాగా కలుపుకొని ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నామండి. కుక్ చేయకపోయినా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కుక్ చేయకపోతే ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది. నేను బ్రాన్స్లో కుక్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నానండి. ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి కొంచెం మగ్గిపోతుందండి. పోయిన తర్వాత మనం కట్ చేసి ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, త్వరగా అయిపోతుంది. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ షార్ట్స్లో వచ్చేసి మా పెట్టిది ఉంటుందండి. లాంగ్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయి. సమ్మర్ స్పెషల్ అండి అని ఈజీ క్రాఫ్ట్స్ చూపిస్తున్నానండి. నచ్చితే కనుక ఆ ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా మిక్స్ చేసి ఒకసారి మగ్గనిస్తే అంతేనండి. ఇంకా లాస్ట్లో గార్నిషింగ్ ప్రాసెసే. నూనె తేలేంత వరకు పెట్టుకోవాలండి. నూనె తేలిన తర్వాత గార్నిష్ చేసుకుని కట్టేస్తే రెడీ అయిపోతుందండి. నాన్ స్టిక్ లాగా అంత ఇదిగా క్రిస్పీగా రాదండి. థ్యాంక్ యూ అండి.